వెల్కమ్ టు అరవింద కథలు. ఒక పెద్ద అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు అతని భార్యా పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను అడవిలో చెట్లను నరుకుతూ అదే వృత్తిగా ఉండేది. కానీ దానివల్ల వచ్చే సంపాదన ఎక్కువగా ఉండేది కాదు. దానితో ఆ కుటుంబానికి సరిపడా ఆహారం కూడా దొరికేది కాదు. ఆ తండ్రికి పిల్లలంటే చాలా ఇష్టం. వారికి సరిపడా ఆహారం పెట్టలేనందుకు చాలా బాధపడిపోయేవాడు. ఆ పిల్లలకు సవితి తల్లి ఉండేది. ఆమెకు ఆ పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారు ఎక్కువగా ఆహారం తింటున్నారని అనుకునేది. వారిని చూసుకోవడం కూడా ఒక పెద్ద పనిగా భావించేది. ఆ పిల్లలు ఎక్కువగా తినడం వల్లే ఆమెకు కూడా ఆహారం సరిపోవడం లేదని భావించేది. ఎలాగైనా ఆ పిల్లల్ని అడవిలో వదిలిపెట్టాలని అనుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త వద్దకు వెళ్ళి ఎలాగైనా ఆ పిల్లల్ని ఇంట్లో నుంచి పంపేయాలని పన్నాగం పన్నింది. ఆమె తన భర్తతో, మనకు రోజూ తినడానికి ఆహారం కూడా సరిపోవడం లేదు. ఈ పిల్లలు ఎక్కువగా తింటున్నారు. ఎలాగైనా ఈ పిల్లల్ని మనం అడవిలో వదిలిపెడదాం అని అంటుంది. దానికి ఆమె భర్త నిరాకరిస్తాడు. ఎంత కష్టం ఉన్నా తన పిల్లలు తనతోనే ఉండాలి అనుకుంటాడు. కానీ దానికి సవితి తల్లి ఒప్పుకోదు. ఎలాగైనా ఆ పిల్లల్ని అడవిలో వదిలేయాలి అని అంటుంది. రేపు ఉదయం మనం అడవికి వెళ్ళినప్పుడు వారిని కూడా తీసుకెళ్దాం, అక్కడే వదిలిపెడదాం అని భర్తని ఒప్పించింది. దానికి ఆమె భర్త బాధపడుతూ అంగీకరిస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు మాట్లాడుకునేదంతా వారి బాబు హన్సెల్ వింటాడు. ఎలాగైనా తిరిగి ఇంటికి రావాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు హన్సెల్ ఒక ఉపాయం ఆలోచించి బయటకు వెళ్ళి తెల్లగా మెరిసే రాళ్ళను తీసుకుని వచ్చి తన జోబులో పెట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆ సవితి తల్లి వారిని పిలిచి అడవిలోకి చెట్లు కొట్టడానికి వెళ్దాం అని చెప్తుంది. వారు అడవిలో నడవడం మొదలుపెట్టారు. హన్సెల్ దారిలో ఆ మెరిసే రాళ్లను ఒక్కొక్కటిగా పడేస్తూ వెళ్తాడు. చివరగా ఆ సవితి తల్లి వారిని ఒక అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. చాలాసేపు వారు అక్కడే వారి తల్లిదండ్రి వచ్చి వాళ్ళని తీసుకెళ్తారని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ వారు ఎంతసేపటికి రాకపోవడంతో హన్సెల్ చెల్లి గ్రేటర్ ఏడవడం మొదలుపెట్టింది. దానికి హన్సెల్ ధైర్యంగా, నువ్వు భయపడకు, మనం ఇంటికి వెళ్ళగలం అని చెప్తాడు. అది ఎలాగో గ్రేటర్కి అర్థమవ్వదు. దానికి హన్సెల్ రాత్రి జరిగిందంతా గ్రేటర్కి చెప్తాడు. అది విని గ్రేటర్ బాగా ఏడుస్తుంది. కానీ హన్సెల్ గ్రేటర్ని ఏడవద్దని చెప్పి ఇంటికి తిరిగి బయలుదేరుతారు. దారి మధ్యలో హన్సెల్ పడేసిన రాళ్ళు చంద్రుని ప్రకాశం వల్ల మెరుస్తూ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ హన్సెల్ మరియు గ్రేటర్ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పిల్లల్ని చూసి వారి తండ్రి చాలా సంతోషపడతారు. కానీ సవితి తల్లికి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగి అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఈసారి వారి తండ్రి ఆమె మాటలను నిరాకరిస్తాడు. దానికి సవితి తల్లి మరుసటి రోజు ఆ తండ్రి కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి తెలియకుండా పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్తుంది. కానీ హన్సెల్ ఈసారి రాళ్లకు బదులుగా తన వద్ద ఉన్న రొట్టె ముక్కలను దారి మధ్యలో వేసుకుంటూ వెళ్తాడు. సవితి తల్లి వారిని అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఈసారి హన్సెల్ ఉపాయం పనిచేయలేదు. హన్సెల్ దారి మధ్యలో వేసిన రొట్టె ముక్కలను పక్షులు తినేస్తాయి. వారికి ఇంటికి వెళ్లే దారి అర్థమవ్వక గ్రేటర్ మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. వారు అడవంతా తిరిగి తిరిగి అలసిపోతారు. వారికి చాలా ఆకలి వేస్తుంది. అక్కడ ఆహారం కూడా దొరకదు. ఆ ఆహారం కోసం అంతా వెతుక్కుంటూ కొద్దిసేపటికి ఒక ఇంటిని కనుక్కుంటారు. ఆ ఇల్లు చాక్లెట్స్, బ్రెడ్, బిస్కెట్స్తో నిర్మించి ఉంటుంది. అది చూడగానే ఆ పిల్లలు ఆకలితో ఉండడంతో ఆ ఇంటిని ముక్కలుగా చేసి తినడం మొదలు పెడతారు. వారు తింటూ ఉండగా ఆ ఇంట్లో నుండి ఒక ముసలావిడ బయటకు వస్తుంది. వారిని చూసి ఆమె నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. వారికి కావలసిన ఆహారాన్ని కడుపు నిండా పెడుతుంది. అది తిని ఆ పిల్లలు ఇంటికి ఎలా వెళ్లాలో అడుగుతారు. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ, మీరు ఇంటికి వెళ్లరు, మిమ్మల్ని నేను తినేస్తాను అని చెప్తుంది. అది విని ఆ పిల్లలు భయపడిపోతారు. ఆమె ఒక పెద్ద మంత్రగత్తె. ఆమె హన్సెల్ని ఒక బోన్లో బంధిస్తుంది. తాను తినడానికి కావలసినంత లావెక్కే వరకు హన్సెల్ని బోన్లోనే ఉంచుతాను అని చెప్పింది.
ఇక గ్రేటల్ని పని మనిషిలా వాడుకుంటూ భయపెట్టేది. ప్రతిరోజు ఉదయం ఆ ముసలి మంత్రగత్తె వచ్చి తాను తినడానికి హన్సల్ బరువు పెరిగాడా లేదా అని చూసేది. అయితే ముసలి మంత్రగత్తెకు చూపు సరిగ్గా ఉండేది కాదు. అది తెలుసుకున్న హన్సల్ తెలివిగా ఆమె హన్సల్ వేలు చూపించమని అడిగితే దానికి బదులుగా కోడి ఎముకలను చూపించేవాడు. అది చూసి ఆమె తాను కావలసినంత బరువు హన్సల్ పెరగలేదని తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు ఆ ముసలి మంత్రగత్తెకు చాలా ఆకలి వేస్తుంది. ఇక హన్సల్ని తినేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయం గ్రేటర్కి వెళ్ళి చెప్తుంది. గ్రేటర్ దానికి చాలా భయపడిపోయి ఎలాగైనా తన అన్నను కాపాడుకోవాలని అనుకుంటుంది. ఆ ముసలి మంత్రగత్తె పొయ్యిని వెలిగించమని గ్రేటర్కి చెప్తుంది. తాను ఎలా వెలిగించాలో తెలీదు అని సమాధానం ఇస్తుంది గ్రేటర్. దానికి ఆ ముసలి మంత్రగత్తె పొయ్యి వద్దకు వెళ్లి వెలిగిద్దాం అనుకుంటుంది. ఆ మంత్రగత్తె పొయ్యిని వెలిగిస్తూ ఉండగా గ్రేటర్ ఆ మంత్రగత్తెని పొయ్యిలోకి తోసేస్తుంది. ఆ మంత్రగత్తె మంటల్లో పడి కాలిపోతుంది. హన్సల్ మరియు గ్రేటర్ సంతోషంగా బయటకు వస్తూ ఉంటే ఆ ఇంట్లో చాలా బంగారం నాణాలు కనిపిస్తాయి. వాటిని తీసుకొని హన్సల్ గ్రేటర్ ఇంటికి దారి కనుక్కొని వెళ్తారు. అక్కడ వారి తండ్రి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారిని చూసి వారి తండ్రి చాలా సంతోషపడతారు. చివరగా ఆ బంగారు నాణాలతో వారు ఆకలి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఆ పిల్లలు ఆ తండ్రితో కలిసి సంతోషంగా ఉంటారు. అధిక జ్ఞానం కన్నా తెలివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ సమయంలో ఉపయోగించాలనేది ముఖ్యం. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.